హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు వీడియోలో మా అమ్మ చేసిన మినపగారెలు దాని రెసిపీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సాఫ్ట్‌గా కరకరలాడుతూ నూనె పీల్చకుండా గారెలనేవి రావాలంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఎవరైతే నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మినపగారెలు వేయడానికి కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు పట్టు మినపప్పు, అలాగే అల్లం, పచ్చిమిర్చి, క్రిస్టల్ సాల్ట్. క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుప్పండి. ఒక కప్పు పట్టు మినపప్పు తీసుకొని 2, 3 సార్లు కడిగి రాత్రంతా నానబెట్టాలి. మా అమ్మగారైతే ఎప్పుడు పట్టు ఉన్న మినపప్పునే గారెలకు వాడుతుంటారండి. పట్టు మినపప్పుతో గారెలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైతే గుళ్ళు మినపప్పు వేస్తారో వాళ్ళు మాత్రం 4, 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పప్పుని గ్రైండ్ చేసుకోవాలండి. మా అమ్మ అయితే ఎప్పుడు పిండిని రోటిలోనే రుబ్బుతారు. రోటిలో రుబ్బటం వలన గారెలనేవి చాలా స్పాంజీగా కరకరలాడుతూ వస్తుంటాయి. మిక్సీలో, గ్రైండర్‌లో కన్నా ఒక్కసారి మీరు కూడా రోట్లో రుబ్బిన పిండితో గారెలు వేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పప్పుని రోట్లో వేసి రుబ్బుతూ ఉంటే గారెలనేవి స్పాంజీగా వస్తాయి. ఇలా రోట్లో పప్పును వేసి ఈ విధంగా రుబ్బాలండి. వీడియోలో చూపించిన విధంగా రోట్లో పప్పుననేది రుబ్బాలి. గారెల పిండిలో నీళ్ళు ఎక్కువగా పోయకూడదండి. నీళ్ళు ఎక్కువైతే పిండి అనేది పలుచగా అయిపోతుంది. అప్పుడు గారెలు కూడా నూనెని పీల్చేస్తుంటాయి. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే పిండిలో కొంచెం బియ్యం పిండిని కలుపుకుంటే పిండి అనేది బావుంటుంది. ముందుగా పప్పు రోట్లో వేసినప్పుడే సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది ముందుగా వేస్తే నీరు అనేది ఎక్కువగా పట్టదండి పిండికి. సాల్ట్‌లో ఉండే వాటరే సరిపోతుంది పిండిలో. ఆ తర్వాత కొంచెం సేపు నలిగిన తర్వాత పిండిలో చిన్న అల్లం ముక్క, 4, 5 పచ్చిమిర్చి ముక్కలు వేసి, పచ్చిమిర్చి, అల్లం బాగా మెత్తగా నలిగేంత వరకు రోట్లో రుబ్బాలండి. పిండి అనేది ఈ విధంగా నలిగిన తర్వాత రోట్లో నుంచి తీసి గిన్నెలోకి వేసుకోవాలండి పిండిని. ఆ తర్వాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకొని నూనె అనేది పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత గారెలు వేసే ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పక్కన ఒక గిన్నెలో నీళ్లు గానీ, మజ్జిగ గానీ పెట్టుకొని చేతులు తడుపుతూ వేస్తూ ఉంటే గారెలనేవి చాలా బాగా వస్తాయి. మజ్జిగతో వేస్తే గారెల రంగు కూడా బాగుంటుంది. ఈ విధంగా చేత్తో ఈజీగా ఒక్కొక్కటి వేస్తూ ఉంటే గారెలు బాగా వస్తాయి. చేత్తో వేయటం రాని వారికి ఒక కవర్ తీసుకొని దాని మీద వేసి నూనెలో వేయాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఈజీగా వేయొచ్చండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా వస్తుంది కొత్త వాళ్ళకి కూడా. ఈ విధంగా నిదానంగా నూనెలో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి గారెలను మూకిడిలో వేస్తూ ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తిప్పుతూ ఉండాలండి గరిటెతో. ఇలా గారెలనేవి వేగిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని పక్కనే ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో అనేది వేసుకోవాలి. ఇలా నేను చెప్పిన పద్ధతిలో గారెలనేది వేస్తే చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బావుంటాయండి గారెలనేవి. మా అమ్మగారి గారెల రెసిపీ ఎలా ఉంది? అలాగే రెసిపీ ఎవరైతే ట్రై చేశారో టేస్ట్ అనేది ఎలా వచ్చిందనేది కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పటికీ ఎవరైనా రోట్లో రుబ్బుతూ కట్టెల పొయ్యి మీద గారెలు వండుతూ ఎవరైనా ఉన్నారు అంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.